రీసెంట్‌గా జరిగిన కొన్ని పాజిటివ్ డెవలప్‌మెంట్స్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరంగా మనకి ఖచ్చితంగా 1 మంత్ కన్నా అబోవ్ టైం వచ్చేలాగే కనిపిస్తుంది సిట్యుయేషన్ అయితే. సో, ఖచ్చితంగా మీ అందరికీ ఇది అడ్వాంటేజే. సో, రీసెంట్‌గా ఎమ్మెల్సీ చిరంజీవి గారు మేడం గారిని కలవడం జరిగింది. ఒక రిప్రజెంటేషన్ లెటర్ కూడా ఇచ్చారు. ఇంకా కొంతమంది వెళ్ళి రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చారు. సో, పాజిటివ్‌గానే రెస్పాండ్ అవుతున్నారు ఏపీపీఎస్సీ చైర్మన్ గారని మనకి న్యూస్ ద్వారా కూడా తెలుస్తుంది. సో, డెఫినెట్‌గా ఇదొక మంచి ఆపర్చునిటీ. దాంతో పాటు ఇంకో పక్క మనం ఆలోచించాల్సిందంటే కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంది. ఓకే. అది కూడా మీరు చూసుకోవాలి. అండ్ లేటెస్ట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి కూడా అది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఏపీపీఎస్సీ 2024లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చారు, వాటి యొక్క లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఏంటి, ఇది కూడా మీకు చాలా అవసరం. సో, ఈ క్యాలిక్యులేషన్ లేకుండా ముందుకెళ్తే ఖచ్చితంగా మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అంతా మారిపోయింది. సో, ఈ గ్రూప్ 2 గైడెన్స్ అనేది నాకేం కొత్త కాదు. సో, లాస్ట్ టైం కూడా ఏపీపీఎస్సీ జరిగిన గ్రూప్ 2 నోటిఫికేషన్ నుంచి కూడా మంచి సెలక్షన్స్ వచ్చాయి. ఫనీ వితౌట్ ఎనీ కోచింగ్ దీనికి మన గైడెన్స్ ద్వారా, మన మెటీరియల్స్ ద్వారా జోన్ ఫస్ట్ ర్యాంక్ అయితే రావడం జరిగింది. ఎక్స్ఎస్ఐగా సెలెక్ట్ అయ్యారు. అలాగే మనోజ్, ఉమాదేవి గారు కూడా వితౌట్ ఎనీ కోచింగ్ డీటీ పోస్ట్ అయితే వచ్చింది. లాస్ట్ టైం యాక్చువల్ డీటీ పోస్టులు తక్కువ ఉన్నాయి. ఈసారి మీకు లక్ ఏంటంటే డీటీ పోస్టులు చాలా ఎక్కువ ఉన్నాయి. మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. అలాగే ఏసీటీగా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఏఎస్ఓగా సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాగా మంచి మంచి పోస్టులు అయితే లాస్ట్ టైం రావడం జరిగింది. ఈసారి మీకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా ఎక్కువ, దాంతోపాటు డీటీ పోస్టులు కూడా మీకు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇది మంచి ఆపర్చునిటీ, ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. అలాగే తెలంగాణలో కూడా మన పర్సన్ మంచి బ్యాచ్ నుంచి మంచి సెలక్షన్స్ వచ్చాయి. ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో స్టేట్ 53rd ర్యాంక్ వచ్చింది. నాన్ లోకల్ తెలంగాణ అబ్బాయి ఆదిత్య. సో, ఇక్కడ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 క్రాక్ చేయడం జరిగింది. స్టేట్ 53rd ర్యాంక్ వచ్చింది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది మన గైడెన్స్ ద్వారా. సో, నేను చెప్పిన టెక్నిక్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ మన మెటీరియల్స్ కూడా పర్ఫెక్ట్గా ఫాలో అవడం వల్ల తిరిగి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఛాన్సెస్ చాలా మినిమల్ నాన్ లోకల్లో. సో, మీరు ఊహించుకోవచ్చు ఇంత కాంపిటీషన్లో కూడా మనకి ఈ టెక్నిక్స్ అండ్ గైడెన్స్ అనేది బాగా హెల్ప్ అయింది త్రూ మెటీరియల్స్ అనమాట. అలాగే అద్వైత దీనికి గురుకుల డిఎల్ వచ్చింది. అలాగే గాయత్రి దీనికి స్టేట్ 50th ర్యాంక్ అగ్రికల్చర్ ఆఫీసర్ సర్వీస్ అయితే రావడం జరిగింది. అలాగే గురుకుల జేఎల్లో సెలెక్ట్ అయ్యారు. గురుకుల డిఎల్లో కూడా సెలెక్ట్ అయ్యారు. అలాగే తెలంగాణ గ్రూప్ 4 చాలా పెద్ద కాంపిటేటివ్ అట్మాస్ఫియర్. 9,50,000 మంది అప్లై చేశారు. దాంట్లో 7,26,000 మంది ఆ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం జరిగింది. సో, ఈ 7,26,000 సంబంధించిన ర్యాంకింగ్స్ అయితే ఇచ్చారు. సో, దాంట్లో చూసుకుంటే స్టేట్ 137 ర్యాంక్ అయితే వచ్చింది. యాక్చువల్లీ దీని గురించి కొంచెం చెప్పాలి, ఒక చిన్న స్టోరీ. సో, తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫస్ట్ జరిగింది 2022లో. ఓకే. తను ఫస్ట్ టైం సెలెక్ట్ అవ్వలేదు. ఓకే. సో, ఆ తర్వాత ఎగ్జామ్ లక్కీగా క్యాన్సిల్ అవ్వడం, దీనికి మళ్ళీ ఇంకో ఆపర్చునిటీ దొరికింది. ఆ తర్వాత నా పర్సనల్ గైడెన్స్లో జాయిన్ అయ్యారు. సో, పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ ద్వారా దీనికి ఫుల్గా అన్ని టెక్నిక్స్ స్టార్ట్ చేసి చెప్పాను. యాక్చువల్లీ ఏంటంటే అందరూ చేసే మిస్టేక్స్ వీళ్ళందరితో ఇంటరాక్ట్ అయిన తర్వాత ఏంటంటే ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదు. మెయిన్ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 to 1 స్లాట్స్లో కూడా నేను ఏం డిస్కస్ చేస్తున్నాను, ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇస్తున్నాను. ఇప్పుడు ఎగ్జామ్ హాల్లో కూర్చొని మీరు ఈ క్వశ్చన్ మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనేది అడుగుతున్నాను. సో, వాళ్ళు చాలామంది ఏం చేస్తున్నారంటే మెమరీ బేస్ వెళ్ళిపోతున్నారు. నేను చూసింది 90%. ఓకే. ఎగ్జామ్లో కూర్చొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ ఉందనుకోండి. ఓకే. నేను చదివిన దాంట్లో ఇది ఉందో లేదో చెక్ చేసుకుంటున్నారు. ఫస్ట్ థింగ్ అదే. అంటే నేను ఎక్కడ చదివానో, ఏ బుక్లో చదివానో, ఏ పేజ్లో చదివానో అది ఇక్కడ ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకుంటున్నారు. ఓకే. ఇన్ కేసు చదివిన దాంట్లో ఇది లేదనుకోండి, ఇది స్కిప్ చేస్తున్నారు. ఈ క్వశ్చన్ అనేది వదిలేస్తున్నారు. నెగిటివ్ మార్కింగ్ ఉన్నదన్న భయంతో 90% ఇదే నేను చూశాను. అంటే క్వశ్చన్ కొంచెం ట్విస్ట్ చేసినా సరే మీరు రిస్క్ చేయట్లేదు. సో, క్యాల్కులేట్ రిస్క్ అనేది తీసుకోవట్లేదు. అనలిటికల్గా ఆలోచించట్లేదు. లాజికల్గా థింక్ చేయట్లేదు. రైట్ ఆన్సర్కి ఎలా ఎరవాలో తెలియట్లేదు. అక్కడే చాలా మందికి స్కోర్ అనేది డ్రాప్ అయిపోతుంది. ఇలా చాలా మందికి ఎగ్జామ్ అనేది మిస్ అవుతుంది. ఓకే. ఇన్ కేసు మీరు మీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ అనేది మీరు ఎలా రాశారో ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఏ విధంగా అప్రోచ్ అయ్యారు. ఓకే. తెలియని క్వశ్చన్కి మీరు ఎలాగా రెస్పాండ్ అయ్యారు. ఓకే. తెలిసిన క్వశ్చన్లు ఎన్ని ఉన్నాయి, దాంట్లో మీరు ఎన్ని కరెక్ట్గా పెట్టారు, అంటే యాక్యురసీ ఎంత పర్సెంటేజ్ ఉందో మీకు క్యాలిక్యులేషన్ వస్తుంది. అలాగే మీకు తెలియని క్వశ్చన్ ఎన్ని ఉన్నాయి, వాటిని మీరు ఎలా హ్యాండిల్ చేశారు. సో, ఫైనల్గా మీ స్కోర్ ఎంత వచ్చింది. అలాగే ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరంగా మాక్సిమం టాప్ స్కోర్ ఎంత ఉండొచ్చు, మాక్సిమం 90 నుంచి 95 మధ్యలో ఉండొచ్చు, అందుకనే ఎక్కువైతే ఉండదు. సో, మీరు ఎంత దూరంలో ఉన్నారు. ఓకే. సో, టాప్ మార్క్స్కి మీరు ఎంత దూరం ఉన్నారు. అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ రాసిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉంది. సో, అంత ముందులాగే ఉందా, లేకపోతే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఆ బిటర్ ఎక్స్పీరియన్స్ నుంచి బయటకు వచ్చారా, అంటే అనాలిసిస్ చేసుకున్నారా లేదా అని. అంటే మీరు ఎగ్జామ్లో కూర్చొని మీరు అప్రోచ్ ఎలా అయ్యారు, దాని నుంచి ఏ మిస్టేక్స్ చేశారు, ఆ మిస్టేక్స్ అన్నీ కూడా మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఏం చేశారు. అలాగే మీరు ఫాలో అవుతున్న రిసోర్స్ నుంచి ఎంత పర్సెంటేజ్ క్వశ్చన్స్ వచ్చాయి.
సో ఇవన్నీ కూడా ఫస్ట్ ఫిగర్ అవుట్ చేసుకోండి. చాలామందికి ఎంసీక్యూ సాల్వింగ్ అప్రోచ్ తెలియకపోవడం వల్ల ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఇలాగా పర్సనల్ మెంటర్షిప్లో జాయిన్ అయ్యారు. సో 1-to-1 ఇంటరాక్షన్ ద్వారా చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తనతో నేను సాల్వ్ చేయించా. తను రాసిన పేపర్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2020 పేపర్నే నా ముందు సాల్వ్ చేయించాను. అప్పుడు తను చేసిన మిస్టేక్స్ అన్నీ అర్థమయ్యాయి. సారీ, ఇందాక ఏబిపిఎస్సీ అనగా టీఎస్పిఎస్సి. ఓకే, టీఎస్పీసీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2022 పేపర్ మొత్తం సాల్వ్ చేయించాను. సో తన ఎగ్జామ్ హాల్లో ఏం చేశారు మొత్తాన్ని కూడా అడిగాను. తన అప్రోచ్ అంతా నాకు అర్థమైంది ఒక 5 క్వశ్చన్స్ చూసిన తర్వాత నాకు తెలిసింది తను ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తాను అనేది. అలాగే పర్సనల్గా గైడ్ చేయడం జరిగింది, మిస్టేక్స్ అన్ని కూడా సార్ట్ అవుట్ చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగిన టీఎస్పీసీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2023లో క్వాలిఫై అయ్యారు. ఆ తర్వాత 20 డేస్లో జరిగిన గ్రూప్ 4 ఎగ్జామ్లో కూడా స్టేట్ ర్యాంక్ 137 అనేది వచ్చింది, డిస్ట్రిక్ట్ ర్యాంక్ 4th వచ్చింది. అలాగే శ్రీకాంత్ తిని కూడా స్టేట్ ర్యాంక్ 130 వచ్చింది, డిస్ట్రిక్ట్ ర్యాంక్ 5th. అలాగే సాయి ప్రశాంత్ రెడ్డి తినకి అసలు కోచింగ్ కూడా లేదు, ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎగ్జామ్స్లో కూడా క్వాలిఫై అయ్యారు. టీఎస్పీసీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అన్ని ఎగ్జామ్స్లో క్వాలిఫై అయ్యారు. అలాగే టీఎస్పీసీ గ్రూప్ 4లో కూడా 773 ర్యాంక్ వచ్చింది. ఎంతమందిలో? 7,26,000 మందిలో. ఓకే, 773 ర్యాంక్ వచ్చింది వితౌట్ ఎనీ కోచింగ్, ఓన్లీ త్రూ అవర్ గైడెన్స్. సో ఇది మనం చూపించిన ఇంపాక్ట్ తెలంగాణ ఎగ్జామ్స్లో. అలాగే డ్రగ్ ఇన్స్పెక్టర్ సంబంధించిన ఎగ్జామ్లో కూడా 97th ర్యాంక్ అయితే వచ్చింది. అలాగే లైబ్రరీ ఎగ్జామ్లో దీనికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అండ్ పాలిటింగ్ లెక్చర్స్ ఎగ్జామ్లో స్టేట్ 3rd ర్యాంక్ వచ్చింది. అండ్ సింగరేణి జూనియర్ అసిస్టెంట్లో స్టేట్ 19th ర్యాంక్ వచ్చింది. జయంత్ తిన్ కూడా ఏంటంటే మన గైడెన్స్ జాయిన్ అవ్వకముందు తిని చాలా ఎగ్జామ్స్ రాశారు, ఏది కూడా క్వాలిఫై అవ్వలేదు. ఆ తర్వాత మనం పర్సనల్ గైడెన్స్ అయితే ఇచ్చాం, అప్పటి నుంచి ప్రతి ఎగ్జామ్ తిని క్వాలిఫై అయ్యారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ క్వాలిఫై అయ్యారు, అలాగే ఇక్కడ టీఎస్పీసీ ఎగ్జామ్స్ కూడా క్వాలిఫై అయ్యారు. సో ఇది మనం గైడెన్స్ ద్వారా ఇంతవరకు వచ్చిన రిజల్ట్స్ అనమాట. అంటే గ్రూప్ 2, గ్రూప్ 4 ఇలాగా గ్రూప్ 1 కాకుండా వేరే ఎగ్జామ్స్ ఏవైతే అవన్నీ కూడా చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మన విషయానికి వద్దాం. సో ఫిబ్రవరి ఎప్పుడు ఉండొచ్చు అనేది చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూస్తుంది అంటే యూపీఎస్సీ తాలూకా క్యాలెండర్. ఆల్రెడీ మనకి 9వ తారీఖు మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి. కంబైన్ జియో సైంటిస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంది, అలాగే ఇంజనీరింగ్ సర్వీసెస్ తాలూకా ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంది. ఓకే, సో ఖచ్చితంగా ఫిబ్రవరి 9 ఉండదు. సో మీరందరూ 1 month పైన టైం కావాలని రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఫిబ్రవరి 2 అయితే ఉండదు కంపల్సరీగా. సో ఫిబ్రవరి 9th మనకి ఏంటంటే యూపీసీ తాలూకా రిక్రూట్మెంట్ క్యాలెండర్లో మనకి ఉన్నాయి. ఈ కంబైన్ జియో సైంటిస్ట్ ఎగ్జామ్ ఉంది, ఇంజనీరింగ్ సర్వీస్ తాలూకా ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. కాబట్టి రెండింటికి కూడా పాసిబిలిటీ అయితే లేదని అనుకుంటున్నా, ఎందుకంటే ఏపీపీఎస్సీ వాళ్ళు కూడా ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేస్తారు కాబట్టి. సో మిగిలింది ఏంటి? ఫిబ్రవరి 16th ఆర్ ఫిబ్రవరి 23rd. సో నేనేమనుకుంటున్నా అంటే ఫిబ్రవరి 23rd ఉండొచ్చు అనుకుంటున్నా, మేబీ ఛాన్సెస్ అయితే ఉన్నాయనుకుంటా. అప్పుడు మీకు యాంపిల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి బాగా రివైజ్ చేయడానికి, ఎంసీక్యూస్ ఎక్కువ సాల్వ్ చేయడానికి. ఓకే, అలాగే మీ మిస్టేక్స్ నుంచి మీ ఆ లూప్ నుంచి బయటకు రావడానికి చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఛాన్స్ ఉన్నాయి. ఇంకోటి మనం మర్చిపోకుండా ఉండాల్సిందంటే ఇది 1:100. సింధుంద్రగా 1:12, 1:15 అయితే లేదు కదా. ఓకే, సో ఖచ్చితంగా టఫ్ కాంపిటీషన్ అయితే ఉంది, అది మనం మనసులో పెట్టుకోవాలి. సో డైలీ మీ ప్రొడక్టివిటీ లెవెల్స్ని పెంచుకోండి. డైలీ నెంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ అయితే 150 అయినా సాల్వ్ చేయాలి. సో అప్పుడేమవుతుంది, నెక్స్ట్ 3 monthsలో మీరు అట్లీస్ట్ ఒక 10,000 ఎంసీక్యూస్ అయినా మీరు సాల్వ్ చేస్తారు, ఇంక్లూడింగ్ ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ మీరు రాస్తున్న టెస్ట్ సిరీస్ కానీ ఏదైనా సరే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో ఇవన్నీ కలిపి ఈజీగా 10,000 ఎంసీక్యూస్ అయితే దాటుతాయి. సో అప్పుడు మీ ఛాన్స్ ఆఫ్ సెలెక్షన్ అయితే చాలా ఎక్కువ పెరుగుతాయి, అండ్ సర్వీస్ వచ్చే ఛాన్స్ కూడా మీరు డే బై డే మీరు పెంచుకుంటున్నట్టు. సో ఇవన్నీ కూడా ఆలోచించండి. ఓకే, ఎందుకంటే మనకి ఈ ఆపర్చునిటీ మిస్ అయిందంటే మళ్ళీ ఇంత పెద్ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మేబీ నెక్స్ట్ వచ్చేసరికి ఇంత పెద్ద నెంబర్ రాకపోవచ్చు. ఓకే, ఇంకా మనకి ఏంటంటే ఇంతకుముందు సీఎం చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఇంతకుముందు గ్రూప్ 1A, గ్రూప్ 1B అనే టాక్ కూడా వచ్చింది. ఎప్పుడు ఆయన టెన్యూర్లో 2014-2019 మధ్యలో మేబీ అలాంటివి కూడా రావడానికి కూడా స్కోప్ అయితే ఉంది. ఇదైతే జస్ట్ ఎగ్జంప్షన్. ఓకే, ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ నాకేం తెలియదు అసలు. ఓకే, ఇది జస్ట్ ఒక ఎగ్జంప్షన్. ఎందుకంటే నేను అప్పుడు 2016 నుంచి కూడా నేను ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి గైడెన్స్ మెటీరియల్స్ అన్ని ఇస్తున్నాను కాబట్టి అప్పుడు జరిగిన సిచ్యుయేషన్ ఒకటి మీకు చెప్తున్నాను. ఓకే, ఆల్రెడీ జరిగిందని మీకు చెప్తున్నా, నేనేదో జరగబోయేది కాదు. ఓకే, ఆల్రెడీ జరిగింది, ఆ ప్రపోజల్ అప్పట్లో వచ్చింది, ఆ తర్వాత అదంతా వద్దన్నారు, మళ్ళీ ఇప్పుడు కూడా రావడానికి ఛాన్స్ ఉంది అని అనుకుంటున్నాను నేను పర్సనల్గా, అంతే తప్ప ఇంకేం కాదు. రాకపోతేనే బెటర్. ఓకే, అయినా అంతవరకు మనం ఆలోచించకూడదు, నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ఆలోచించకూడదు. ఇప్పుడే మీకు మంచి సర్వీస్ రావాలి. సో మ్యాక్సిమం డీటీ రావాలని కోరుకుంటున్నాను నేను పర్సనల్గా అయితే, ఎందుకంటే కెరీర్ బాగుంటుంది, తొందరగా గ్రోత్ అనేది ఉంటుంది. సో మిగతా సర్వీస్ కన్నా మీకు పర్సనల్గా గ్రోత్ అనేది బాగుంటుంది కెరీర్ ఆప్షన్స్లో. ఓకే, కాబట్టి టైంని బాగా యూటిలైజ్ చేసుకోండి. ఈవెన్ మనం
స్టడీ మెటీరియల్స్ కూడా ఇస్తున్నాం. సో ఏపీ హిస్టరీ ఇంగ్లీష్ మీడియం ఇస్తున్నాను. ఇది ఒక 4 పవర్ ప్లేస్ కింద మనం డివైడ్ చేసాం. అన్ని కూడా తెలుగు మీడియం స్టాండ్ బుక్స్ ఏవైతే ఏపీఎస్సీ తరఫు అఫీషియల్ సోర్సెస్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని సేమ్ ఆన్ ద లైన్స్ ఆఫ్ ఏపీఎస్సీ పీవైక్యూ అనాలిసిస్, బ్లూ ప్రింట్ అనాలిసిస్ మీద ఈ కంటెంట్ అయితే ఉంటుంది. ఓకే, సో కంటెంట్ కూడా లెవెల్ 1, లెవెల్ 2 కింద ఏన్షియన్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ అయితే బ్రేక్ చేశాను. అండ్ మోడర్న్కి వచ్చేసరికి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 కింద ఇచ్చాను అనమాట. సో ఇలా మొత్తం బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు ఇవ్వడం జరిగింది. సో ఏపీఎస్సీ తరఫు అఫీషియల్ సోర్సెస్ నుంచి. అలాగే నెక్స్ట్ చూసుకున్నా సరే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నీ కూడా గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి ఎక్కువ వస్తున్నాయి. మీరు ఒకసారి పాత పేపర్స్ అన్ని కూడా చెక్ చేయండి. అండ్ యూపీఎస్సీ పేపర్స్ కూడా చెక్ చేయండి. ఇది కూడా మొత్తం పీవైక్యూ అనాలిసిస్ బేస్ చేసుకొని ఈ కంటెంట్ అంతా కూడా డెవలప్ చేశాను రైట్ ఫ్రమ్ బేసిక్స్ అనమాట. అలాగే ఎన్విరాన్మెంట్ కూడా అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి, స్టాండ్ బుక్స్ నుంచి అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ బేస్ చేసుకొని కంటెంట్ అంతా ఇచ్చాను. ఇది కూడా ఎన్విరాన్మెంట్ చాలా మందికి కొత్త కాబట్టి ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ కూడా నేను యాడ్ చేశాను ప్యారలల్ కంటెంట్తో పాటు. సో దాన్ని బట్టి మీకు ఒక డైరెక్షన్ దొరుకుతుంది, మీరు చదువుతుంది ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఉందనేది. ఓకే, సో ఇది కూడా మీకు హెల్ప్ అవుతుంది రిలవెంట్గా వెళ్తున్నారు లేదా అని తెలుసుకోవడానికి. అదే ఎకానమీ అనేది చాలా పెద్ద హర్డిల్ అండ్ చాలా మంది భయపడుతున్నారు. అందుకు మనం ఏం చేసాం, కంప్లీట్ బేసిక్స్ నుంచి మనం డీకోడ్ చేసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పవర్ ప్లే 1 ఉంది. ఇది బ్యాక్ టు బేసిక్స్. ఇది ఏంటంటే 1979 సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ 1979 నుంచి ఇప్పుడు దాకా ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో దాంట్లో ఏవైతే టర్మ్స్ ఉన్నాయో వాటి మీద బేస్ చేసుకుని డెవలప్ చేసిన కంటెంట్. సో మొత్తం ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్ చేసుకుని డెవలప్ చేసిన కంటెంట్. ఎందుకంటే మీకు బేసిక్స్ నుంచి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. మీరు ఒకసారి ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ 2019 పేపర్ చూడండి ఎకానమీ. సో డైరెక్ట్ బేసిక్స్ డెఫినేషన్స్ నుంచి కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆల్రెడీ మనం ఎకానమీ గైడెన్స్ వీడియోస్లో కూడా మీకు చూపిస్తున్నాను బేసిక్స్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ పవర్ ప్లే 1 కనుక మీకు గ్రిప్ వస్తే మీకు కరెంట్ అఫైర్స్ చాలా ఈజీ అయిపోతుంది. న్యూస్ పేపర్ బాగా అర్థం అవుద్ది, సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ బాగా అర్థం అవుద్ది, ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా బాగా అర్థం అవుద్ది, బడ్జెట్ బాగా అర్థం అవుద్ది, బడ్జెట్ స్పీచ్ బాగా అర్థం అవుద్ది. ఓకే, సో ఇది దీని తరగతి ఇంపాక్ట్. అలాగే మనకి ఎన్సీఆర్టీ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఇది పవర్ ప్లే 2. సో ఫస్ట్ ఆ టెర్మినాలజీ అంతా కూడా మీకు గ్రిప్ వచ్చిన తర్వాత మీకు ఏంటంటే కొంచెం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాను. సో పవర్ ప్లే 2 అనేది ఎన్సీఆర్టీ తరక జిస్ట్ అనమాట. టోటల్ 6 బుక్స్ ఉంటాయి 9th క్లాస్ నుంచి 12th క్లాస్. ఓకే, వాటి తరక జస్ట్ మీకు 90 పేజెస్ ఇచ్చాను. ఇదంతా కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇచ్చాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందా ప్రైమరీ సెక్టర్ని, ఇది ఆల్రెడీ ఏపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్. ఓకే, సో ప్రీవియస్ క్వశ్చన్ బేస్ కూడా నేను ఎకానమిక్ గైడెన్స్ వీడియోస్ చేస్తున్నాను, అవి కూడా మీరు చూడొచ్చు. లేకపోతే పాత పేపర్స్ ఒకసారి చెక్ చేయండి, నేను చెప్పిన నిజమా కాదా మీకే తెలిసిపోతుంది. నెక్స్ట్ పవర్ ప్లే 4 మీరు చదవాలి. ఇదేంటంటే తెలుగు అకాడమీ తరక జస్ట్ ఈవెన్ 2023 గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా ఒక 30 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ డైరెక్ట్గా తెలుగు అకాడమీ బుక్ నుంచి ఇచ్చారు. సో అదంతా జస్ట్ ఒక చాలా పెద్ద బుక్, బల్కీ బుక్. అది నేను జస్ట్ 38 పేజెస్లో మీకు ఇచ్చాను. ఈ ఫ్యాక్ట్స్ అని కూడా మీరు బట్టి కొట్టాలి, బై హార్ట్ చేయాలి. సో ఆ తర్వాత పవర్ ప్లే 3, ఇది అడ్వాన్స్ లెవెల్ కంటెంట్. ఓకే, సో ఇది చదవాలి. ఇలాగా 4 లెవెల్స్లో మీకు ఎకానమీ అయితే మొత్తం గ్రిప్ వచ్చేస్తుంది. సో ఇండియన్ ఎకానమీ మీకు ఈజీ అయిందంటే ఏపీ ఎకానమీ ఆబ్వియస్లీ మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలరు. సో ఇలాగ మనకేంటంటే ఇలాగా 4 మెటీరియల్స్ అయితే మీకు ఇస్తున్నాను. దాంతోపాటు 1-to-1 స్లాట్ ఏపీ హిస్టరీ కూడా అవుట్ ఆఫ్ పర్సనల్ ఇంట్రెస్ట్ నేను తీసుకుంటాను. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఏపీ హిస్టరీ అనేది చాలా ప్రాబ్లం అయింది లాస్ట్ టైం 2019లో. మన ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఏపీ హిస్టరీ మార్కులు తక్కువ వచ్చాయి మిగతా వారితో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో సోర్సెస్ లేవు. అప్పుడు నేను చేసిన కంటెంట్ నుంచి కూడా అవుట్ ఆఫ్ 75 42 క్వశ్చన్సే పడ్డాయి, మిగతా పడలేదు. సో దాని ద్వారా స్కోర్ అనేది డ్రాప్ అయిపోయింది. సో అందుకు ఈసారి డైరెక్ట్గా తెలుగు మీడియం బుక్స్ తీసుకొని వాటిని బేస్ చేసుకొని డెవలప్ చేసిన కంటెంట్ ఇదంతా కూడా. సో అందుకు ప్లాన్ బి కింద కొన్ని ఎంసీక్యూ సాల్వింగ్ టెక్నిక్స్ కూడా ఆ సెషన్లో నేను డిస్కస్ చేస్తున్నాను. సో 1-to-1 ఇంటరాక్షన్ త్రూ గూగుల్ మీట్ ఉంటుంది. ఒకే ఒక్క స్లాట్ ఉంటుంది ఏపీ హిస్టరీ మీద, అది కూడా 30 మినిట్సే. ఇది అవుట్ ఆఫ్ పర్సనల్ ఇంట్రెస్ట్ నేనే కావాలని యాడ్ చేశాను. ఎందుకంటే నాకు ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు తెలుస్తుంది మీరు అందరూ ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు ఎగ్జామ్స్లో. ఎందుకు చాలామంది అయితే 4 years 5 years నుంచి ప్రిపేర్ అయ్యి రాస్తున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, ఎడ్జెస్లో పోతున్నారు 5-6 మార్క్స్లో. అవన్నీ నాకు ఇప్పుడు తెలుస్తున్నాయి మీరు ఎందుకు మిస్ అవుతున్నారు అనేది. అప్పుడు ఆ 30 minutes సెషన్లోనే సార్ట్అవుట్ చేసి కొన్ని టెక్నిక్స్ చెప్తున్నాను, అది ఎగ్జిక్యూట్ చేస్తున్నారు కూడా మన వాళ్ళు. సో ఇలాగా ముందు వాళ్ళందరినీ ట్రైన్ చేశాం కాబట్టి వాళ్ళకి తొందరగా సెలెక్షన్స్ అయితే వచ్చాయి. సో ఈ విధంగా మన గైడెన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి మీకు ఇస్తున్నాను. సో మెయిన్స్ అనేది ఇట్స్ గేమ్ ఆఫ్ ఎలిమినేషన్. సో ఇప్పుడు ఎగ్జామ్ తరక మైండ్ సెట్, ఎగ్జామ్ తరక డ్యూటీ ఏంటి, మిమ్మల్ని ఫెయిల్ చేయడం. ఓకే, సో ప్రతి క్వశ్చన్ మేము ఇంత ఎలా తప్పులు చేయించాలని వాళ్ళ మోటివ్ ఉంటుంది. కాబట్టి హై లెవెల్ డిఫికల్టీ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ట్రెండ్స్ అనాలిసిస్ తగినట్టు మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకే, ఇన్ కేస్ మీకు ఈ ప్రోగ్రామ్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు మా నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. సో ఇదేంటంటే ఓన్లీ మీకు అవసరం ఉంటేనే చేయండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. సో జస్ట్ అవసరం ఉంటేనే మనకి అది హెల్ప్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఏంటంటే అవుట్ ఆఫ్ పర్సనల్ ఇంట్రెస్ట్ ఇవన్నీ తీసుకోకూడదు. ఏదైనా అవసరం ఉంటే మీరు వాట్సాప్ నెంబర్ ఇస్తాను, దానికి మెసేజ్ చేయండి. సో ఇది మా వాట్సాప్ నెంబర్ 8143746589. ఇవన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్ ఉంటుంది, ప్రింట్ ఆప్షన్ కానీ ఎడిట్ ఆప్షన్ కానీ ఉండదు.
సో ఇది ఓవరాల్గా ఈ ప్రోగ్రామ్ సంబంధించిన డీటెయిల్స్. సో మీకు ఏమైనా అవసరం ఉంటేనే మెసేజ్ చేయండి. సో అది మెయిన్. ఇదంతా ఏంటంటే సో కంప్లీట్గా నా మీద ట్రస్ట్ ఉండాలి, నా టెక్నిక్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలి. నేను చెప్పినట్టు మీరు మీ ప్రిపరేషన్లో చేయాలి. అండ్ ఎగ్జామ్ కండిషన్స్లో ఏవైతే స్ట్రాటజీస్ చెప్పానో అవన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలి. అప్పుడే మనకి వర్కౌట్ అవుతుంది.